Hi viewers, welcome to TV NXT. This is Monica. సో ఈ రోజు మన ముందుకి కళా పోషకులు మూవీ హీరో హీరోయిన్ దీపా ఉమాపతి అండ్ విశ్వ కార్తికేయ ఉన్నారు. సో ఈ మూవీ గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ విశ్వ, హాయ్ దీపా. బాగున్నారా? సో నేను బాగున్నాను. కళా పోషకులు ఈ టైటిల్ వింటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అండ్ కళా పోషకుడు అని ఎందుకు పెట్టలేదు, చిన్న డౌట్ ఉంది మా వ్యూవర్స్ కి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ టైటిల్ వెనక రహస్యం ఏంటో? కళా పోషకులు అంటే లైక్ కళా పోషకుడు అని పెట్టచ్చు, బట్ థింగ్ కళా పోషకులు అనేది ఒక రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట. చాలా మంది పెద్ద రైటర్స్ గానీ చాలా మంది చెప్పిన మాట ఏంటంటే కళా పోషకుడు అనేది కించపరిచే, అంటే కొంతవరకు బాగుంటుంది, బట్ కళా పోషకులు అనేది ఒకటి రెస్పెక్టబుల్ వర్డ్. సో దాని గురించి కళా పోషకులు అని పెట్టడం జరిగింది. ఓకే, సో దీపా గారు మీరు ఫస్ట్ టైం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తెలుగు మూవీ. This is my first debut film in Telugu. So I was so excited to do this film. In Tamil I have already did one. It is a female oriented film. Okay, సో ఇది తెలుగులో మీకు ఫస్ట్ ఫిల్మ్. అండ్ తమిళ్లో మీరు ఎన్ని మూవీస్ చేశారు? Tamil already I have done one film only. It is a female oriented. I did as a main lead. In the upcoming I'm doing one in Malayalam, which is a bilingual film, both in Malayalam and Tamil. It's a big film, so I hope for the better. And also in Kannada I'm doing one film. Okay, సో ఇప్పుడు ఈ మూవీలో మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే తెలుగు అమ్మాయి లాగానా, లేకపోతే క్యూట్ గా కనిపించారా, లేకపోతే మాస్ మహారాణి లాగా ఉన్నారా? Yeah, it is a kind of modern, a very modern kind of role I have ever did. The first film I have did in Tamil was, it's kind of village girl. Okay. And this role was challenging for me because I wanted to drink and I wanted to dance. I have to be in stress like that it would be, and it was so so good experience. Okay, so విశ్వ మీరు చెప్పండి, మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఇందులో రోల్ నేమ్ వచ్చేసి బాను. ఓకే, సో బాను క్యారెక్టర్ వచ్చేసి లైక్ కంప్లీట్లీ మాస్ కుర్రాడు, ఒక బస్తీ కుర్రాడు టైప్ అన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్, ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ ఉన్న రోల్ అది. సో తనకేంటంటే ఈజీ మనీ కోసం ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి, ఇది వాడి అంబిషన్. సో హౌ అంటే ఏం జరిగింది అనేది స్టోరీ. ఓకే, సో మీ రోల్ ఏంటి ఇందులో? అంటే మీ నేమ్, మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి ఇందులో? ఐ మీన్ My character name Preeti, like you forgot it. మీరు మర్చిపోయారు అప్పుడే. So my character name is Preeti in this, and I feel it is a pretty name. ఓకే, అంటే ఈ షూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? షూట్ యాక్చువల్లీ ఉగాదికి స్టార్ట్ అవ్వాల్సింది. ఓకే, అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా స్టార్ట్ చేసుకొని రెడీగా మేము షూట్కి వెళ్ళే టైంలో లాక్డౌన్ పడింది. సో ఆ లాక్డౌన్ నుంచి ఒక ఆల్మోస్ట్ మనకి 6-7 months పట్టింది. సో తర్వాత జూలై ఎండింగ్ కి మేము స్టార్ట్ చేసాం. అరౌండ్ ఒక 1 month పైన మేము షూట్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. అంటే లాక్డౌన్ మొత్తం ఎత్తేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది షూట్ అంతా. సో అందుకని మీరు కూడా ప్రీతి అనే క్యారెక్టర్ కూడా మర్చిపోయారు మీరు. ఓకే, సో లొకేషన్ అంతా ఇక్కడేనా? మొత్తం లొకేషన్స్ అని ఇక్కడే, మొత్తం అన్ని ప్రికాషన్స్ అన్ని తీసుకొని లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ అప్పటికి ఇంకా హై స్టేజ్ లోనే ఉంది, ఇంకా పర్మిషన్ తీసుకొని ఇంకా మేము షూట్ చేసాం. ఓకే, సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉందా, లేకపోతే కొంచెం కామెడీగా ఉందా, రొమాంటిక్ మూవీయా? కంప్లీట్ కమర్షియల్. ఓకే, అంటే ఆ టైటిలే మాకు కొంచెం హింట్ ఇస్తుంది, కళా పోషకులు అంటే అందరూ కమెడియన్స్ ఉన్నారండి ఇందులో? కమెడియన్స్ అంటే ఒక మేజర్ గా ఈ మూవీ రొటేట్ అయ్యేది హీరో అండ్ హీరోయిన్ మీద, కంప్లీట్ రివాల్వ్ అరౌండ్. అంటే ఒక కైండ్ ఆఫ్ చెప్తారు కదా లైక్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ అని. సో ఇక్కడ ఆర్ట్, ఇక్కడ ఆర్టిస్ట్ అనమాట. సో మూవీ డైరెక్టర్ వచ్చేసి చలపతి. ఓకే, ఆయనది కూడా ఇది ఫస్ట్ ఫిలిమే అనుకుంటాను. లేదు, తను అప్పుడు ఇప్పుడు ఒక మూవీ చేశారు ఆల్రెడీ, అండ్ ఇంకోటి ఇది చేశారు. అది అప్పుడు ఇప్పుడు కూడా ఇస్ అరౌండ్ టు రిలీజ్ అబౌట్ లైక్ జాన్ లో అలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో మేబీ ఆయనకి ఇది ఫస్ట్ డెబ్యూ అవ్వచ్చు, సో రిలీజ్ అవుతుంది. అండ్ ఆయన సపోర్ట్ ఎలా ఉంది మీకు, డైరెక్టర్ గారి సపోర్ట్ అంతా? ఎందుకంటే డెబ్యూ ఫిలిం కాబట్టి తెలుగులో. ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్, అంటే నాకు చాలా నచ్చిన పర్సన్ తను. సో ఇప్పటికి అంటే డైలీ సరే, ఇప్పుడు ఏ వర్క్ లేకపోయినా సరే రోజుకి ఒకసారి మాట్లాడాలి అనమాట ఫోన్ చేసి, అలా ఉంటుంది మా బాండింగ్ అది. సో సెట్ లో కూడా సొంత బ్రదర్ లాగా ప్రతి రోజు లైక్ చాలా చాలా కేర్ గా చూసుకోవడం కానీ, ఆ వర్క్ కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్ గా, ఎనర్జీ, కంప్లీట్ ఎనర్జీ. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి.
యా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ రెడ్డి గారు. సో శ్రీవెన్నెల క్రియేషన్ బ్యానర్ పైన ఫస్ట్ మూవీ అయింది. సో నేను చెప్పినట్టు ఇందాక బిఫోర్ లాక్డౌన్ స్టార్ట్ అవ్వాల్సింది మూవీ, అది ఉగాదికి స్టార్ట్ అవ్వాల్సింది. బట్ అప్పటి నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ బయటికి రావాలి, ఒక మంచి ప్రాజెక్ట్ తో మేమంతా సక్సెస్ కొట్టాలని ఒక ఇదితో ఆయన అలాగే స్టబాన్ గా స్టాండ్ తీసుకొని అట్ ఫైనలీ మొత్తం ఫినిష్ చేశారు. సో ఆయన గురించి చెప్పాలంటే ఫ్రీడమ్ అండి, లైక్ డైరెక్టర్ కానివ్వండి, ఒక మేజర్ గా యాక్టర్స్ కి డైరెక్టర్ కి ఎవరికైనా టెక్నీషియన్స్ కానీ కావాలంటే అది ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఇస్తే లైక్ దే కెన్ గెట్ మోర్ అవుట్పుట్ అనమాట. సో మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. లిటరలీ నాకైతే చెప్పాలంటే నేను ఒక సొంత బ్యానర్ లో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. సో అన్ని మీరే చెప్పేస్తున్నారు, ఇప్పుడు దీపాన్ని అడుగుతాను. నన్నే అడుగుతున్నారు. యా, సో మీకు ఆఫర్ ఎలా వచ్చింది తెలుగులో? అంటే మీరు తమిళ్లో చేశారు కాబట్టి ఇప్పుడు తెలుగులో ఎలా ఆఫర్ వచ్చింది మీకు? One day I got a call from one manager in Telugu and they said like it is a Telugu film. I was like, I don't even know one word in Telugu. Okay, I was like, but I was so confident. Okay, I can do it, I can learn it. But Karthik helped me a lot. He was my Telugu teacher. He used to explain every dialogue, and before the dates of shoots, we have practiced all the dialogues, and it was so nice working with Karthik also. He helped me a lot in helping Telugu language. ఇంకొక ఫిలిం వస్తే విశ్వ తోటి చేస్తారా మరి? Yeah, of course I do. ఓకే. అండ్ మీకు అంటే లైక్ చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని ఉందా, లేకపోతే ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ ఉండింది మీకు? My family supports a lot, particularly my father. He wants me to be a successful actor. So that was my great luck. అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని? No, when I was doing my 8th standard, I thought like I want to come in the TV. Okay. That was my dream when I was doing my schooling. And after that I was like okay, I want to become a news reader, then I want to become an anchor. Then finally I got like offers for the lead characters. So I did one film in Tamil. After that I got into Telugu. Okay. And certainly I got in Malayalam and Kannadam also. Okay. So మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఈ మూవీ తర్వాత? Yeah, after this I have 2 movie shoots. I have already mentioned, one in Malayalam, it's a bilingual, and Kannadam. In Tamil also I'm waiting for one opportunity starting on Jan. ఓకే. సో మూవీ కెమెరామ్యాన్ గురించి వాళ్ళ గురించి చెప్తారా? అంటే ఎలా ఉండింది మొత్తం? కెమెరామ్యాన్ డిఓపి కళ్యాణ్ సమీ గారు. ఆయన చాలా వర్క్స్ మీకు అందరికి తెలిసింది. సో తను వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్, లైక్ కంపేర్ టు మేబీ అందరితో కంపేర్ చేస్తే. అంటే వెరీ సెటిల్డ్ పర్సన్, వెరీ కామ్గా ప్లెజెంట్గా, అంటే ఎవరిని అరవకుండా, సెట్లో కూడా హడావిడి చేయకుండా, కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. లైటింగ్ కానీ ఏదైనా సరే ఫాస్ట్నెస్ ఉంటుంది, అండ్ ద క్వాలిటీ లైటింగ్ కూడా చాలా సాఫ్ట్ టోనింగ్లో ఉంటుంది. సో చాలా మంచి క్రియేటివ్. And also, DOP, after speaking the dialogue, he used to tell like, "Nuvu Telugu baga unnaru." That was my encouragement. Okay. He always used to tell like, అంటే తెలుగు బాగా మాట్లాడుతున్నారు అన్నట్టు. Yeah, like that. తెలుగు బాగున్నారు కదా. సో ఏదైనా తెలుగులో ఏదైనా డైలాగ్ ఉందా మూవీలో మీకు గుర్తున్నది? మీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పండి మా వ్యూవర్స్ కోసం. If you suddenly ask what should I tell? అంటే మొత్తం మూవీ 3 hours మూవీలో మీకు ఒక డైలాగ్ అనేది? No, lot of dialogues are there, but if you suddenly చిన్న డైలాగ్, జస్ట్ చిన్న dialogue. Before intro, you remember that? I will tell later then. ఓకే, ఈ రోజు మీరు ఆలోచించండి. Yeah. సో షూట్ లో మీకు ఏదైనా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మా వ్యూవర్స్ కోసం షేర్ చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు దీంట్లో జెమినీ సురేష్ గారు, కృష్ణవేణి గారు, చైతన్య గారు, జ్వాల చక్రవర్తి గారు, అండ్ కొత్త యాక్టర్స్ సంతోష్ అండ్ మహేష్ నా ఫ్రెండ్స్ రోల్ చేశారు. సో వీళ్ళందరూ, అనంత్ గారు, వాళ్ళందరూ మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి తెలియకుండానే మనం ఎంజాయ్ చేస్తున్నాం. జెమినీ సురేష్ గారితో వర్క్ చేసేది ఆయనది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మేబీ హీస్ సెటిల్డ్ కామెడీ ఒక రోల్, కానీ హీఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ద ఫిల్మ్. సో ఆయనది ఎలా ఉంటుందంటే వెరీ సెటిల్డ్ కామెడీ. ఆయన ఒక రెగ్యులర్ ప్యాటర్న్, ఒక నార్మల్గా మనకి ఆ మూవీలో డాక్టర్స్ కి
కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది అంటారు కదా. సో సేమ్ ఎట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ కి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలా ఉంటుంది అనమాట. సో బ్లడ్ ఎందుకు తీస్తారంటే టీ బ్రేక్ లో తాగుదామని, లైక్ అలాంటి సెటిల్డ్ కామెడీ మొత్తం మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం సినిమా షూట్ అయిపోయింది, లాస్ట్ డే ఫైట్ సీక్వెన్స్ అనమాట. సో ఫైట్ సీక్వెన్స్ లో తిన్ని ఎత్తుకొని పరిగెత్తాలి యాక్చువల్లీ. సో ఆ టైంలో స్లిప్ అయ్యి పడిపోయాం ఇద్దరం. ఆబ్వియస్లీ పాపం దీనికి ఇక్కడ ఇంజ్యూర్ అయ్యింది. సో చాలా కొంచెం ఇష్యూ, లైక్ అదొకటి వన్ ఆఫ్ ద బ్యాడ్ మెమరీ. అండ్ మూవీలో సిప్లిగంజ్, రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్, ఆయన ఒక సాంగ్ ఉందని విన్నాము. సో ఆ సాంగ్ గురించి స్పెషాలిటీ ఏంటి మా వ్యూవర్స్ కోసం? దీంట్లో సాంగ్స్ కూడా వెరీ సిచ్యువేషనల్ అనమాట. ఫస్ట్ ఒక రాహుల్ సిప్లిగన్స్ గారి సాంగ్ వచ్చేసి ఒక హీరో క్యారెక్టరైజేషన్ ని చెప్తుంది. వాట్ హీజ్ అంటే వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎలాంటి బిహేవ్ చేస్తాడు అనేది కంప్లీట్ మొత్తం సాంగ్ అనమాట. సో ఆ ఎనర్జీని రాహుల్ గారు పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. సో ఆ ఎనర్జీకి నేను చేశాను సో ప్రొజెక్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్క సాంగ్ కి ఒక స్టోరీ ఉంటుంది. లైక్ ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ గారేమో అది మా సాంగ్, అది హీరో క్యారెక్టరైజేషన్ ది చెప్పే సాంగ్ అనమాట. అండ్ ఐటమ్ సాంగ్ కూడా ఏదో సిచ్యువేషనల్ గా పెట్టింది కదా, దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. సో వాట్ షీస్ అంటే తను ఏంటి అనేది ఒక డైలమాలో ఉంటారు జనాలంతా కూడా. సో అలాంటి ఒక సాంగ్ అనమాట అది. అండ్ చిత్ర గారు, విజయ్ ప్రకాష్ గారు ఒక సాంగ్ పాడారు, అదొచ్చేసి మెలోడీ సాంగ్. అదొచ్చేసి హీరో హీరోయిన్ ఒక ఇంటిమసీ అనేది వాళ్ళంతా డెప్త్ లో ఉన్నారనే ఒక ఇది దాంట్లో ప్రొజెక్ట్ అవుతుంది. టోటల్లీ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో? కంప్లీట్లీ 3 సాంగ్స్ అండి. ఒకటి టైటిల్ సాంగ్ వచ్చేసి నార్మల్ గా అది టైటిల్స్ లో పడుతుంది అంతే. ఓకే, 3 సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇందులో? ఆబ్వియస్లీ 3 ఇష్టమే. సెల్ఫిష్ గా చెప్పాలంటే రాహుల్ గారితో బాగా ఇష్టం. ఒకసారి మీరు పాడగలుగుతారా? అంటే మీరు ఆ సాంగ్ పాడితే వినాలని ఉంది మా వ్యూవర్స్ రిక్వెస్ట్. అది ఆయన వాయిస్ నేను మ్యాచ్ చేయలేను. కావాలంటే నువ్వేలే విజయ్ ప్రకాష్ గారిది అదే దాంట్లో పాడింది కావాలంటే పాడతా. సరే, మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే పాడండి. లేకపోతే ఫేవరెట్ దీంట్లో నాకు నువ్వేలో కూడా ఇష్టం యాక్చువల్లీ, ఎందుకంటే విజయ్ ప్రకాష్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్. సో కావాలంటే కానీ ఇప్పుడు అందరూ పాడిపోతారు. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అని విన్నాను. సో ఏ మూవీస్ చేశారు మీరు చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ మీకు బాగా గుర్తుండాలంటే జానకి శ్రీరామ్ లో సాంగ్ ఒకటి ఉంటుంది, మై ఫస్ట్ మూవీ అనమాట. అది ఫస్ట్ సాంగ్. అందులోనే మీలో ఉన్న ఆర్టిస్ట్ మొత్తం బయటపడింది. లిటరల్ నాకు ఏం తెలియదండి అప్పుడు. నాకు మేబీ 6 or 7 years ఏమో. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇచ్చి చేయించుకునేవాళ్ళు. సో ఆ టైంలో మీకు అనిపించలేదా అసలు అయ్యో అదేంటి నాతో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం తెలియదు అంటే లైక్ డైరెక్టర్ వచ్చేసి ఈజ్ మోర్ చాలా ఫ్రెండ్, నాకు తెలుసు అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో నన్ను తీసుకెళ్లి రోహిత్ గారు చిన్నప్పుడు చేయించారు స్వర్ణ మాస్టర్ దగ్గర. అప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. సో స్వర్ణ మాస్టర్ నాకు తెలుసు, సో డైరెక్టర్ నాకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ సో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇచ్చేసి మొత్తం చేయించుకునేవాళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. లిటరలీ అలాంటి ఒక డైలమో. తర్వాత విష్ణు గారి ఫస్ట్ మూవీ మంచు విష్ణు గారు, అందులో విష్ణు గారు చిన్నప్పుడు చేశాను. తర్వాత శివశంకర్ లో చిన్నప్పుడు మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో ఒక 3 మూవీస్. రియల్ గా హీరో ఎంట్రీ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ ఉన్నారా? ఓన్లీ మీ నుంచి ఇంకా స్టార్ట్ అవబోతుంది జనరేషన్స్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇది ఒకటి రిలీజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి జైసేన అని సముద్ర గారిది, అది ఒకటి తెలుగు కన్నడ మూవీ. అది కూడా అబౌట్ టు రిలీజ్ ఇన్ జాన్ నాకు తెలిసి. అండ్ ఇంకోటి IPL అని ఇట్స్ ప్యూర్ లవ్ అని చెప్పి అదొకటి వర్క్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జాన్ లో ఇంకొకటి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అది మేబీ బై లింగురాజ్ కూడా. అండ్ ఈ మూవీ బడ్జెట్ గురించి చెప్పండి. ఈ మూవీ వచ్చేసి లైక్ ఆయన సో ప్యాషన్ అనమాట, వెరీ ప్యాషన్ అబౌట్ మూవీ, సుధాకర్ రెడ్డి గారు. సో ఆయన ఏంటంటే మాకు ఎంత కావాలో దానికి రిక్వైర్డ్ అమౌంట్, అంటే క్వాలిటీ తగ్గకూడదు, అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ చిన్న సినిమా అంటే మీకు తెలిసిందే. సో ఆ కంటెంట్ అనేది మిస్ అవ్వకూడదు, క్వాలిటీ తగ్గకూడదు, బట్ స్టిల్ హీ సపోర్టెడ్ అలాట్.
ఓకే, సో ఫుల్ ఆన్ కామెడీ బేస్డ్ మూవీ అన్నమాట. ఫుల్ నవ్వుకోవచ్చు మేము థియేటర్స్ లో. అండ్ ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అవబోతుందా లేకపోతే ఓటీటీ? I'm so excited because this is my first movie which is going to release on theater. అండ్ ఇంకోటి థియేటర్కల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మన లాక్డౌన్ తర్వాత మేబీ ఓటీటీ అనేది ఎక్కువైపోయి మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతున్నాం. సో నాకు తెలిసి కొన్ని సినిమాలు అనేవి మాత్రం 100% మనం థియేటర్కల్ గా చూస్తేనే ఎక్స్పీరియన్స్. కామెడీ మూవీస్ ఎస్పెషల్లీ థియేటర్ లోనే చూస్తుండాలి తింటూ, అప్పుడే మనకి ఆ మూవీ చూస్తున్న ఫీల్ ఉంటుంది. ఎస్. అండ్ సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డైరెక్టర్ తో వర్క్ చేయడము? అండ్ సేమ్ ఆ డైరెక్టరే మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తే మీరు చేస్తారా ఆయనతో? తప్పకుండా. నేను ఆల్రెడీ చెప్పేసాను అనమాట, చలపదన్నా నాకు ఏం చేస్తా తెలియదు, సంవత్సరానికి ఒక సినిమా నాకు నీతోనే కావాలి, రోజుల్లో నేను నిన్ను వదలని చెప్తా. సో డైరెక్ట్ గా మీకు ఆడిషన్స్ కి పిలిచారా మీకు, లేకపోతే మీరే ఫస్ట్ సెలెక్ట్ అయ్యారా? అది నాకు తెలీదు. లైక్ నేను వేరే కాంటాక్ట్ త్రూ చలపతను కాంటాక్ట్ అయ్యారు, ఇలా హీరో కోసం సెర్చ్ చేస్తున్నారంటే లైక్ వెళ్ళాము ఆఫీస్ కి, డాడీ మీ ఇద్దరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఏం మాట్లాడాల, డైరెక్ట్ గా నాకు కథ చెప్పేశారు. ఆ కథ చెప్పేటప్పటికి ఫస్ట్ నాకు చెప్పిన టైటిల్ కళాపోస్టులు అని చెప్పారు. కళాపోస్టులు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది, సరే టైటిల్ స్టోరీ మొత్తం చెప్పారు. స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ బుగ్గలు మొత్తం నొప్పి వచ్చాయి, నవ్వి. సో అదే ఏదో ఎంత బాగా చెప్పారో అంత బాగా చూపించారు, అంతకన్నా ఎక్కువ చూపించారు యాక్చువల్లీ. అండ్ మీరు హైదరాబాద్ నుంచే కదా మీరు బేస్? ఓకే. సో మీ స్కూలింగ్ అదంతా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? స్కూలింగ్ వచ్చేసి నలంద బెంగళూరు నగర్. ఓకే. సో అక్కడ స్కూలింగ్ అంతా అక్కడ. ఎన్ఆర్ఐ చేశాను. డిగ్రీ వచ్చేసి హెచ్డిసి అని ఒకటి కాలేజ్ ఒకటి ఉంది. సో డిగ్రీ వర్క్. సో మీరు కాలేజ్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్లీ ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేశారు? అంటే లైక్ జాబ్ అలాంటివి ఏం చేయలేదు ఇది వరకు? And me too. I was working in a magazine. It's an international magazine. Okay. As an editor-in-chief. I was a magazine head, one of the partner. So after that, I came into this. Okay. Meeru me schooling anta? Yeah, I did in Chennai. I did in one school nearby my home. And college, it's a university, Wales University. I did there. Okay. Meeku siblings? I have one sister. She's doing 10th standard. Oh, chala chinna. I'm also small girl. And మీ గురించి చెప్పండి, మీకు బ్రదర్స్ సిస్టర్స్ గాని? ఎవరు లేరు, ఒక్కనే. సోలో లైఫ్ ఇస్ సో బెటర్. ఓకే. సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. మీరే ఇంత ఫన్నీగా చెప్తుంటే ఇంకా మూవీ మేము చూసినప్పుడు ఎంత నవ్వుకుంటాము ఇంకా థియేటర్స్ లో. సో ఫుల్ ఆన్ కామెడీ అంటున్నారు కాబట్టి మాకు కూడా కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టము. అండ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ మూవీలో. సో సీనియర్ యాక్టర్స్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటారో, వాళ్ళతో వర్క్ చేయడం అనేది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి ఎలా ఉందో. ఎస్పెషల్లీ మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరు చెప్పండి. సీనియర్ యాక్టర్స్ తో మీరు వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? That was like one actor, I don't know his name, that you know, he will no, Gante Bala, you tell like that. Anand sir. Anand sir. He was like, you know, he was a very great actor I have seen. He's like, you know, he's coming and acting in front of me. That was, even, I don't know, I'm not understanding what he's talking, but it seems so funny to me. That much comedy he's making, so I was like wondering how he is like that. He was very casual also. So I love working in this. Yeah, అంటే ఈ సాంగ్స్ లో ఎక్కడైనా ఫుల్ ఆన్ మస్తీ డాన్స్? No dance, no dance. Yeah. మీకు డాన్స్ అంటే ఇష్టమా? డాన్స్ I do. ఓకే. మీరు మూవీలో ట్రైలర్ చూసాం, మందు బాటలు ఇలా కొడతా ఉంటారు. సో అది మీకు అలవాటా రియల్ లైఫ్ లో, లేకపోతే సెట్స్ మీద ట్రై చేశారా? No, I won't drink in the real life, but you know, I was loving doing that character from the kid we was watching a lot of movies, like, you know, all actors will open a bottle like that. First attempt లోనే ఓపెన్ చేశారా లేకపోతే టేక్స్ తీసుకున్నారా? Editor was coming and asking, how do you exactly do that? మాకు అక్కడ ఇంకోటి ఏంటంటే అది పబ్లిక్ వైన్ షాప్ యాక్చువల్లీ. సో నైట్ టైం విత్ పోలీస్ పర్మిషన్ తీసుకొని చేసాం, బట్ అక్కడ ఆల్రెడీ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. So yeah, everybody watching. It
is a real wine shop. డైరెక్టర్ local wine డైరెక్టర్ ప్రొడ్యూసర్ కానీ మేమందరం కూడా లైక్ మేము యాక్టింగ్ చేస్తున్నా కూడా మాకు ఇక్కడ ఒక భయం అనమాట. వాళ్ళందరూ ఆల్మోస్ట్ డ్రింక్ చేసి ఉన్నారు, చాలా క్రౌడీగా ఉన్నారు. సో మా అందరికి భయం, ఈ అమ్మాయి లైక్ ఇలాగ ఏ చేస్తుంది. సో మాకు భయం అనమాట. తనకి ఏం భయం లేకుండా టక్ ఇలా ఓపెన్ చేసి పూసేసి తాగేసి వెళ్ళిపోయి కార్లో కూర్చుంది. సో ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా ట్రై చేయాలని అనిపించిందా? యు వాంట్ ట్రై ఆల్కహాల్ సంథింగ్? షూట్ అయిపోయిన తర్వాత ట్రై చేయలేదు. No, personally I am not interested in that. సో ట్రైలర్స్ చూసిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే మీరు చాలా నాటీగా ఉంటారు, మాస్ మారాని అని అనుకున్నాం. బట్ మీరు బయట అలా లేరు కదా, క్యూట్ గా డీసెంట్ గా ఉన్నారు. Real life also I'm sometimes I'll be naughty sometimes because you know how we work. విశ్వాన్ అడిగితే తెలుస్తుంది. Yeah, you have to ask him. చెప్పండి విశ్వ, మీరు చెప్పండి ఎలా ఉంది తను సెట్స్ లో? సేమ్ ఇప్పుడు డీసెంట్ గా ఉన్నారు కదా, సో సెట్స్ లో అలాగే ఉన్నారా లేకపోతే అల్లరి పిల్లలాగా అల్లరి చేశారా? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది ఏం లేదు, బట్ తను ఏంటంటే లైక్ వెరీ యంగ్. సో తన వే ఆఫ్ బిహేవియర్ చాలా ఫన్నీగా అనిపించేది. మీ అందరం కూడా సెట్ లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అల్లరి చేసేది ఆబ్వియస్లీ. కాకపోతే ఏంటంటే తినకు ఉన్నది వర్క్ డెడికేషన్ చాలా. సో ఆ వర్క్ ఇప్పుడు ఆ సీన్ జరుగుతున్నప్పుడు తనకు తెలియకపోయినా కూడా నన్ను కానీ డైరెక్టర్ ని కానీ ఆ డైలాగ్స్ ని దాని మీనింగ్ అర్థం చేసుకొని మరి చెప్తుంది అనమాట. సో ఆ వే ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఓకే, సో మీ ఈ మూవీలో డబ్బింగ్ విషయానికి వస్తే మీ డబ్బింగ్ మీరే చెప్పారు అండ్ దీప మీ డబ్బింగ్ ఎవరు చెప్పారు? నో ఐ కెనాట్. తనది వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు. ఓకే, ఎందుకంటే మీ వాయిస్ మీరు డబ్ చెప్తేనే బాగుండేది అని మాకు అనిపిస్తుంది. చాలా మంది అదే ఫీల్ అయ్యారు. బట్ కొన్ని మై వాయిస్ విల్ బి లిటిల్ కిడ్డిష్, సో ఐ కెనాట్ డూ ఫర్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. అంటే కిడ్డిష్ వాయిస్ లోనే టామ్ బాయ్ లో ఉంటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. కానీ ఆ స్లాంగ్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా మనకి. ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ మూవీ చెప్పేస్తుంది. మేము అదే హోప్ఫుల్లీ అదే అనుకున్నాం. అండ్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, మీకు ఎలా ఆఫర్ వచ్చింది చిన్నప్పుడు? అంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంటా లేకపోతే? పేరెంట్స్ అంటే అమ్మకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో డాడీ ఆల్మోస్ట్ 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో హీఈస్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్. సో డాడీకి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ అమ్మకి బాగా ఇంట్రెస్ట్. సో వెళ్తుంది ఆల్మోస్ట్ కొంచెం ఒక స్టేజ్ వచ్చాక ఓకే ఈడేదో చేయగలడు అని డాడీ కొంచెం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంకా ఈ కీప్ ఆన్ సపోర్టింగ్. ఓకే, సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీరు లవర్ బాయ్ అయిపోతారేమో ఇంకా నెక్స్ట్. లవర్ బాయ్ ఇమేజ్ అని కాదు, నాకు ఒక సెర్టైన్ ఇమేజ్ నాకు తెచ్చుకోవాలని లేదు. అంటే ఒక వర్స్టైల్ యాక్టర్ అని ఒక ఉంటుంది ఒక ట్యాగ్ లైన్, అది దానికోసం ట్రైయింగ్ అనమాట. సో ఈ కెన్ డూ అంటే తను ఏదైనా చేయగలడు. ఈ కెన్ డూ అ కామెడీ, కెన్ డూ ఎమోషన్, ఈ కెన్ డూ ఎ లవ్ సబ్జెక్ట్, ఈ కెన్ డూ రొమాన్స్, ఎనీథింగ్. మూవీలో రొమాన్స్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? రొమాన్స్ అది ఒక సాంగ్ ఉంది కదా, ఓన్లీ ఆ సాంగ్ లో ఉంటుంది. ఓకే, సో మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? డ్రీమ్ బాయ్ హీ మస్ట్ బి ట్రూ అండ్ జెన్యూన్, దట్స్ ఇట్. మీరు చెప్పండి, మీ కాబోయే వైఫ్ ఇలా ఉండాలి అని మీరేమైనా ఉన్నారా? అది చిన్నప్పుడు అయిపోయింది, ఇప్పుడు మీరు హీరో అయిపోయారు ఆల్రెడీ. చాలా కెరీర్ ఉంది ఇంకా. బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని హీరోగా చూస్తున్నాం, చైల్డ్ ఆర్టిస్ట్ అదంతా బాగున్నది. ఇప్పుడు చెప్పండి, రియల్ గా చెప్పండి, ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు? సో మీకు పాస్ట్ లో ఉండకపోవచ్చు నాకు ఇలా ఉండాలి అమ్మాయి అని, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. అంటే మేజర్ గా చెప్పాలంటే ఒక యాక్టర్ ఇప్పుడు మేబీ సంథింగ్ లైక్ ఒక యాక్టర్ అంటే ఆల్మోస్ట్ అన్ని చేయాలి. ఆన్ సెట్, ఆన్ స్క్రీన్ చాలా లైక్ మేబీ ఇంటిమసీ కావచ్చు, మేబీ లేకపోతే సంథింగ్ రూడ్ గా బిహేవ్ చేసేది కైండ్ ఆఫ్ అనేది ఒక యాక్టర్ అనేది హీ షుడ్ బి డూ సంథింగ్ ఎనీథింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ సిట్టింగ్ అని ప్రతిదీ కూడా. సో అలాంటి ఒక ఇప్పుడు మనం ఈ రోల్ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ కళాపోషకులు రిలీజ్ అయిన తర్వాత మేబీ నాకు ఒక మార్క్ పడిపోవచ్చు, వీడు అల్లరోడ్ అని ఒక మేబీ ఒక మార్క్ పడవచ్చు, మేబీ ఇంకో నెక్స్ట్ మూవీకి ఇంకో మార్క్ పడవచ్చు. సో ఆ లైఫ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే అమ్మాయి ఉంటే అర్థం చేసుకోగలిగితే ఇష్టం కదండి అమ్మాయిలకి. ఇలా మాస్ లా ఉంటేనే ఇష్టం కదా, ఇప్పుడు డీసెంట్ గా ఉంటే ఎవరు ఇష్టపడతారు? డీసెంట్ గురించి కాదు, లైక్ అంటే ఆన్ సెట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రొమాన్స్ ఉంది, సో హీ షుడ్ డూ అక్కడ హీ షుడ్ ప్లే. అంటే ఇప్పుడు భాను అండ్ ప్రీతి అక్కడ ఆన్ స్క్రీన్,
సో అది యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండదు కదా. సో దట్స్ ఇట్ అంతే. ఓకే, సో మీకు ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ అయితే లేరు. సో అమ్మాయిలు రెడీగా ఉండండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేరంట విశ్వాకి. సో నెక్స్ట్ మీ ఛాన్సే. మీ ఛాన్స్ అయినా కూడా ఒక 35 years వరకు పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. అలా అనుకుంటారు కానీ అన్ని అనుకున్నట్టు అవ్వవు కదా. సో మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? So after, it might take 10 or 15 years later. 10 or 15 years. సో మంచి హీరోయిన్ కావాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాలి. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కామెడీ అంటే చాలా ఇష్టం, చాలా డేస్ అయింది కూడా చూసి కామెడీ మూవీస్. ఓకే, అండ్ మీ ఫ్యామిలీలో మీ అంటే ఈ కెరియర్ ఎంచుకున్నారు కదా, సో చాలా సపోర్ట్ చేస్తారా మీకు? వద్దు, ఎందుకు ఈ ఫీల్డ్, మీకు హీరోయిన్ ఎందుకు అని అలా ఎప్పుడైనా రిజెక్ట్ చేయడం? First of all, when I was trying, there was like my father always want me to do whatever I wish to. So he always used to trust me that I have a ability and I have a talent to go what I think. So he always supports me. Even my mother, she'll be like, if I sign a film, she'll be getting so happy. Wow, we are doing this film. So, and my father, they both are so interested. They want to see my film on the theater. Okay. Like that kind of parents I got, which is a great blessing I got. So first audition మీరు ఎక్కడ ఇవ్వడం జరిగింది? In the first audition, I didn't. That was, directly, that opportunity directly came to me. I did one advertisement, TV commercial on that time. I just showed that to the director. This is my recent work. He said like, he saw that and so, you're okay. Like that he said, and he narrated the script. Everything was good. Like that and keep on getting opportunity. That was So Vishwato act చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Acting with Vishwa, it was it was good. He was so friendly. First of all, it didn't like he's an actor and I'm an actress, like that. It is not like that. We was acted as a friends. We used to discuss dialogues and scenes and all. So he helped me a lot. ఓకే, సో మీరు తెలుగు డైలాగ్స్ అన్ని మీకు చాలా కష్టంగా ఉంటుంది, అండ్ డైరెక్టర్ ఏమైనా చిరాకు పడ్డం, ఫుల్ సపోర్ట్ ఇచ్చారా, లేకపోతే తిను త్వరగా తీసుకోలేకపోతుంది డైలాగ్స్ అని ఏమైనా? No, dialogues I practiced before the shoots. Okay, before 2 days I have practiced. So Vishwa full support చేశారు మీకు? He only translated all the dialogues. Okay. He was sitting with me and telling meaning for every dialogues. So it was so I practiced everything. On the first day, when I was everybody was fearing how I'm going to talk that Telugu dialogue, like that everybody was silent. Okay. After I completed that on single take, then after that co-directors shouting like Telugu vastundi, everybody telling Telugu vastundi. So చాలా encourage చేశారు. Yeah, now you can do Telugu movies, like that everyone told. Okay, so మీరు చెప్పండి, తినతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీపాతో చేయడం మీకు? సో దీపాతో నాకు తెలిసి సో కోఆపరేటివ్, సో చాలా సపోర్టివ్ అనమాట. లైక్ ప్రతి ఒక్క సీన్, అంటే ఇప్పుడు మీరు క్యారెక్టరైజేషన్ ఆన్ స్క్రీన్ చూస్తే నాకు తెలిసి తర్వాత మీకు భాను అండ్ ప్రీతి అనేది ఒక కాంబినేషన్ గుర్తుండిపోతుంది. సో అంత బాగా సపోర్ట్ చేస్తున్నాను. ఒక యాక్టర్ కి, ఆపోజిట్ చేసే యాక్టర్ కి ఎప్పుడైనా సరే అర్థం చేసుకునే యాక్టర్ దొరికితే చాలా చాలా క్లియర్ గా, అంటే సీన్ కూడా చాలా నీట్ గా పండించగలుగుతారు. సో అలాంటి ఒక మంచి యాక్టర్స్. ఓకే, సో ఒకప్పుడు అర్జున్ రెడ్డి ప్రీతి లాగా ఇప్పుడు భాను ప్రీతి అన్నమాట. జంటను గుర్తుపెట్టుకుంటాం, మేబీ గుర్తుంచుకోవచ్చు. యా, సో ఇంకా మీరు చెప్పండి మీ స్టైల్లో మూవీ ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీరిద్దరు కలిసి చెప్పండి మీ స్టైల్లో. All entire team. Yeah, entire team. I didn't feel like this is this is like a movie and I have to do my work. It was so friendly and it's more like a family. The director was so cooperative. He's a hard-working guy. So I do want to give my best. So that's everything. Everyone was supportive. Nothing. I felt I was so happy for the 30 days. Okay. I was enjoying. So ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ మూవీ చేయడానికి? ఆల్మోస్ట్ 30 days. 30 days లో కంప్లీట్ చేసేసారా మూవీ? అంటే కొన్ని మూవీస్ ఎక్కువ లాగ్ చేస్తే ఇది అనేది పోతుంది.
నాకు తెలిసినంత వరకు. అంటే కొన్ని మూవీస్ ఇప్పుడు సపోజ్ చూసుకుంటే కొంత డెప్త్ ఉన్న మూవీస్ అది కొంచెం చెక్కాలి. సో నీడ్ టు టైం మేకింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఒక స్పీడీ ఉన్న మూవీకి వెరీ అంటే కంప్లీట్లీ ఫస్ట్ టు ఎండింగ్ వరకు ఒక మంచి కామెడీ, ఒక ఎనర్జీ ఉంటుంది సినిమాలో. సో ఆ ఎనర్జీని మిస్ అవ్వకూడదు అంటే మనం ఎంత హెక్టిక్ గా వర్క్ చేస్తే అంత ఎనర్జీ దాన్ని ఇవ్వగలం. ఓకే, అవుట్పుట్ అయితే చాలా సూపర్ గా వస్తుంది అనమాట. సో 30 days అంటే నేను షాక్ అవుతున్నాను. ఇంత తక్కువ డ్యూరేషన్ లో మీరు చేశారంటే మీ వర్క్, మీ టీమ్ వర్క్ ఎంత కష్టపడ్డారో. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అండి లిటరలీ. డైరెక్టర్ కావచ్చు, మా డిఓపి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎడిటర్ కి నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ సెల్వా అన్న ఎడిటర్ దీనికి, ఆయన వెరీ క్రిస్పీగా వెరీ షార్ప్ గా కట్ చేశాడు ఎడిటింగ్ కూడా. అంటే ఎక్కడ బోర్ లేకుండా ఎక్కడ లాగ్ లేకుండా చాలా బాగా చేశారు. అండ్ డిఐ వచ్చేసి మనకి డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అంతా ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సో వాళ్ళ తరపున కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. ఓ మీరు చాలా మంచి మూవీ చేశారు, ఇంత తక్కువ టైంలో మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది అనేది. సో ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా హీరోగా? చాలా హీరోగా మీరు సెలెక్ట్ అయ్యారు అని అంటే మా అమ్మ అయితే చాలా హ్యాపీ. కాకపోతే అమ్మకి ఏంటంటే గడ్డం ఇష్టం ఉండదు, ఇంట్లో ఫుల్ ఆన్ బియర్డ్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు ఒక సిస్టర్ ఉంటుంటే మేము హీరోయిన్ ని చూసే వాళ్ళు మేము, అంతే కదా. అండ్ మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా మీరు హీరోయిన్ తెలుగులో మూవీ అని అంటే? Yeah, for this film they was very happy. They wanted to see the film. They are like, I want to come, I want to see the film. They are like that. So everyone happy. My relations, everyone asking when is going to release and where it is releasing. Okay, okay. So Vishwa garu, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ నేను ఎక్కువ బయటికి వెళ్ళనండి. పార్టీస్ కి కానీ బయటికి కానీ ఫ్రెండ్స్ తో, అంటే ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేస్తాను. లేదు అసలు ఇంట్లో లేదా వాళ్ళ ఇంటికైనా వెళ్తాను, లేదా వాళ్ళన్నా మా ఇంటికి వస్తారు. డీసెంట్ కాదు, లైక్ క్లోజ్ బాండింగ్స్ కి తెలుసు నేను అంత అలరన్నా. సో అంటే దీపా గారికి తెలుసు అన్నమాట. చాలా డీసెంట్ విశ్వ సెట్స్ లో. He is a very decent guy. Okay. Very decent papa. So personal very decent kid. I have to say, like very decent kid. If you give him a chocolate or ice cream, he will do whatever you want. Oh my god. So like that. బాగా సో అవుట్ గోయింగ్ పర్సన్ కాదు నేను. సో వెరీ ఇంట్రోవర్ట్. బాగపోతే అలా తర్వాత ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్స్ పెరుగుతారు, హ్యాంగ్అవుట్స్, చిల్అవుట్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఛాన్సే లేదు. ఎందుకంటే అంటే నాకు కొంచెం సోషల్ గ్యాదరింగ్స్ అంటే కొంచెం భయం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఏదైనా పానీపూరి బండికి ఎప్పుడైనా చిన్నప్పుడైనా సరే ఇప్పుడైనా సరే పానీపూరికి వెళ్తే ఒక 10 మంది ఉన్నారంటే ఓకే మళ్ళీ వస్తానులే. అంటే కరోనా టైంలో మీరు కరోనా మిమ్మల్ని చూసి భయపడి పారిపోయి ఉంటుంది. సో కరోనా అంటే గుర్తొచ్చింది. సో మీరు లాక్డౌన్ టైంలో ఏం చేశారు? లాక్డౌన్ టైంలో ఇంట్రెస్టింగ్ అండి. నాకు ఎక్కువ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదైనా కొత్తగా నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కొంచెం డిజైనింగ్స్ అంటే కొంచెం ఎక్కువ చేస్తాను, క్రియేటివ్ దాని మీద ఎడిటింగ్స్ కానీ డిజైనింగ్స్, డిజిటల్ ఆర్ట్స్ కొంచెం. సో అండ్ కుకింగ్ కూడా బాగా చేస్తాను. సో ఆ లాక్డౌన్ లో ఇది కూడా ఇంకోటి నేర్చుకున్నాను. ఓకే, సో మీరేం చేశారు లాక్డౌన్ లో? I used to, write articles. That was my hobby because I worked in a magazine, So I used to write my articles and I was developing my website. It was a digital magazine and I used to, watch web series. That's what I do. యాక్చువల్ గా చాలా డిఫరెంట్ గా డిప్లొమాటిక్ గా చెప్పారు ఆన్సర్. చాలా మంది అమ్మాయిలు లాక్డౌన్ లో ఏం చేశారంటే నేను జిమ్ కి వెళ్ళాను, నేను అందం పెంచుకున్నాను. లావు ఉన్న అమ్మాయిలు సన్నపడ్డారు, సన్నగా ఉన్న అమ్మాయిలు నేను కొంచెం లావ్ అయ్యి పర్సనాలిటీ డెవలప్ చేశాను అని అంటారు. మీరు చాలా బాగా చెప్పారు. అండ్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కదండి, మీకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా అవార్డ్స్ అప్రిసియేషన్స్ ఏవొచ్చాయి? రాఘవేంద్ర గారిది టెలిఫిల్మ్ ఒకటి ఈనిజం అబద్ధం అయితే అని ఒక టెలిఫిల్మ్ కి నంది అవార్డు వచ్చింది. అండ్ ఇంకోటి గవర్నమెంట్ తరఫున, అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది ఇక్కడ. సో ఆ టైంలో ఏపీ మొత్తం మీద బెస్ట్ చైల్డ్ గా ఒక అవార్డు కూడా ఇచ్చారు నాకు గవర్నమెంట్ తరఫున, అంటే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. సో గవర్నమెంట్ తరఫున ఇట్స్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ, ఇట్స్ గవర్నమెంట్ అవార్డ్. సో అది ఇంకా ఫిల్మీ లైక్ ఫిల్మ్ ఫంక్షన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ ఫెస్టివల్ కి ఒక అవార్డ్ వచ్చింది. సో మీకు పెట్స్ అలాంటివంటే ఇంట్రెస్ట్? టూ మచ్. మీకు పెట్స్ లో చాలా రకాలు ఉంటాయి. సో మీకు ఏమి ఇష్టం, క్యాట్స్ ఆ డాగ్స్ ఆ? I love dogs, particularly that one, Labrador, golden retriever. That was my, I just love it.
I love all the pets, like birds, fish. పర్సనల్ గా మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయా ఇప్పుడు? No, I want to grow everything, but I'm not getting enough time. If I go outdoors means it's difficult to చూసుకోవడానికి care about them. కేర్ చేయడానికి. ఉందండి, సిరి అని నా సిస్టర్. ఓకే, సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు మీ పెట్ ని కూడా చూపించండి. 100%. అది చాలా అంటే ఉంటే హై ఎనర్జీగా ఉంటది, లేకపోతే నాకన్నా బద్ధకంగా ఉంటది అనమాట. ఎక్కువ ఎవరు కేర్ చేస్తారు మీ పెట్? అమ్మకి బాగా అడిక్షన్ తను. సో అమ్మ బాగా చూసుకుంటది. నాకు ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ డాగ్స్ అని కాదు, అన్ని పెట్స్, ఏ పెట్స్ అయినా, పెట్ అంటే యానిమల్ అంటే చాలా ఇష్టం నాకు. సో నాకు అంటే అవి లైక్ అర్థం అవుతాయి, వాటిని పెంచుకునే వాళ్ళకి వాటికి ఉన్న ఇంటరాక్షన్ చాలా. సో లాక్డౌన్ టైంలో పెట్స్ కానీ లేకపోతే జనాలు అందరూ ఫుడ్ లేక బయట రోడ్ మీద చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ టైంలో మీరు ఏమైనా సర్వీస్ చేశారా? యా, మా అమ్మ చాలా ఇంట్రెస్ట్ అండి. లైక్ తను ఆల్మోస్ట్ కొంచెం కింద చికెన్ తీసుకొచ్చి కుక్ చేసి, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద దాంట్లో కుక్ చేసి యూస్ టు, అంటే డైలీ ఎంతో కొంత అక్కడ కొన్ని మా ఏరియాలో కొన్ని డాగ్స్ ఉండే, వాటిని కానివ్వండి, లైక్ కొంతమందికి ఫుడ్ లేని వాళ్ళకి అమ్మ చాలా సర్వీస్ చేసింది. సో మీరు ఎక్కడైనా రోడ్ మీద వెళ్తూ ఉండగా ఏదైనా పెట్స్ కనిపిస్తే మీరు హెల్ప్ చేస్తారా? అయ్యో లేదు, నాకు భయం అని వెళ్ళిపోతారు. కూర్చొని అక్కడే కూర్చొని ఆడుకుంటాం శుభ్రంగా. ఓకే, సో ఈ మూవీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. థియేటర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, కొన్ని థియేటర్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? జనాలు అంటే నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మేబీ వేరే బయట నుంచి కావచ్చు, అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు థియేటర్స్ గురించి. మేబీ ఇది రిస్కీ, ఈ టైంలో మనం రిస్క్ చేసి థియేటర్స్కి వెళ్తున్నాము, కాకపోతే మనకి వేరే సోర్స్ లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఒక థియేటర్కల్ ఫీలింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మనం మొబైల్లో కావచ్చు, మన ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసినా సరే 10 మందితో మనం కలిసి చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరుంటుంది. ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా మరి? ఆబ్వియస్లీ థియేటర్ వాళ్ళంతా కూడా వెరీ శానిటైజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ గా చేసుకుంటున్నారు. అండ్ జనాలు కూడా రెస్పాన్సిబుల్ గా మాస్క్ కానీ శానిటైజర్ యూజ్ చేసి థియేటర్కి వెళ్ళి కాస్త మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎలా ప్రికాషన్స్ తీసుకున్నారు కరోనా టైంలో? కరోనా టైంలో లేదు, లైక్ మేము షూట్ లో ఇంకా మాకు ఇంకా తప్పదు ఇంకా. సో మా స్టాఫ్ అంతా సరే, లైక్ టీమ్ కానీ స్టాఫ్ అంతా కూడా పీపీ కిట్స్ అవి లైక్ ప్రతిదీ శానిటైజ్ చేసుకొని ప్రతి ప్రికాషన్స్ తీసుకొని చేసాం షూట్. ఓకే, సో మీకు ఫేవరెట్ హీరోయిన్ అండ్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ యాజ్ ఆఫ్ నో దీపా ఉమాపతి. అంటే ఓల్డ్ హీరోయిన్స్ అంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఎవర్ గ్రీన్ ఆవిడ అంటే చాలా చాలా ఇష్టం. ఆవిడతో నిజంగా వర్క్ చేయాలని పిచ్చి కోరిక. హీరో ఎవరు ఫేవరెట్? ఆబ్వియస్లీ రజనీ సార్. దీపా గారు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ హీరోయిన్ హీరో? ఐ లవ్ సూర్య. ఎందుకు చెన్నై అనేనా? No, not only he is a very dedicated actor. Surya, Vikram and Rajini sir, Kamal Hassan particularly, చూసారా విశ్వ గారు అందరు తమిళియన్స్ లిస్ట్ పెట్టుకున్నారు తెలుగు. In Telugu also, Allu Arjun sir and what is his name? Then I will tell like Arjun. Vijay Deverakonda. Yeah, he is, he was my very favorite. Okay. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి ఫేవరెటా లేకపోతే ముందు నుంచి? In the start itself when I was that film Arjun Reddy film, he became my favorite actor. సో ఒకవేళ అర్జున్ రెడ్డిలో మీకు ఆపర్చునిటీ వచ్చింటే చేసేవాళ్ళ? Of course I do. Why not? ఓకే, సో మీకు నెక్స్ట్ ఫిలిం ఒకవేళ మీకు వస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరో తోటి మీరు చేయాలనుకున్నారు? Yeah, whoever. Obviously Vijay, na? No, not like that. I won't tell. Everyone, whoever. See, everyone is a hard-working actor. So that one. అంటే మనకు ఒక ఫేవరెట్ అంటూ ఉంటారు కదా, సో అలా చెప్పండి. Like that, I can work with everyone. Everyone is a best actor. They worked hard. That's why they have achieved their positions. So I can work with. సో మీరు చెప్పండి విజయ్ గారు, మీకు ఛాన్స్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ లో ఏ హీరోయిన్ తో మీకు చేయాలని ఉంది?
డ్రీమ్ అంటూ ఉంటుంది కదా, అరే హీరోయిన్ నాకు ఇష్టం తింత చేయాలని. హీరోయిన్స్ మీద ఎప్పుడు నాకు ఫోకస్ ఏం లేదండి, సో ఎప్పుడు అనుకోలేదు. నార్మల్ గా ఉంటుంది కదా, చిన్నప్పుడైనా ఈ హీరోయిన్ అంటే ఇష్టం నాకు అని ఉంటుంది కదా. అదే చెప్పాను, శ్రీదేవి గారు అంటే ఇష్టం. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. ఏ హీరోయిన్ అంటే ఇష్టమే? ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు కదండి. అంటే మీరెవరని అనుకుంటున్నారు? మేబీ చూద్దాం, క్యారెక్టర్ డిమాండ్స్, స్క్రిప్ట్ డిమాండ్స్. యా, చూసారు కదండి కళా పోషకులు మూవీ గురించి విశ్వ అండ్ దీప మనతో షేర్ చేసిన ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఎంత సపోర్టివ్ గా ఉందో ఆ మూవీ గురించి అంతా మనతో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మూవీ 18న రిలీజ్ అవబోతుంది, థియేటర్లో వాచ్ చేయండి. మీరు చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ మూవీ ఇది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ మాటల్లో కూడా మీరు విన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారో. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు అండ్ దీపా గారు విజిట్ చేసినందుకు, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ వెయిట్ చేస్తున్నామండి ఎప్పుడెప్పుడు వాచ్ చేయాలి మూవీ అనేది. మీరు చెప్తుంటేనే చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. సో 18th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో స్టే సేఫ్, స్టే హ్యాపీ. సో కళా పోషకుల మూవీ 18న మీకు నియరెస్ట్ థియేటర్స్లో రాబోతుందండి. సో మీరు సేఫ్టీ మెజర్స్ అన్నింటినీ పాటిస్తూ మాలాంటి కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఒక మంచి కమర్షియల్ మూవీ ఇది, కాబట్టి పుబ్బ నవ్వించేయగల మూవీ ఇది. సో చాలా చాలా ఇష్టంగా కష్టపడి చేసాం. సో ఎందుకంటే లాక్డౌన్ టైంలో మేము ఎన్నో ప్రికాషన్స్ అవి తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కానీ మీకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి మేము ముందుకి రెడీగా ఉన్నాం. సో మీరు మాకు బ్రేక్ ఇస్తారని ఆశిస్తున్నాం. So please do watch the film and support us. So please do subscribe TV Next and like చేయండి, share చేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.